రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడవల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడ నియోజకవర్గానికి ఒక మణిహారంగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గత 10 ఏళ్లుగా ఆగిపోయిన పనులు ప్రజాప్రభుత్వంలో వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తారని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ పాఠశాల భవనం 18 నెలల్లో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు. హలో ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఒక్కనాడు బాటలో సినన్న దారిలో తెలంగాణ ఇచ్చినట్టి సోనియం మరుణం ఉందేలా తెరకగల్ల పూరుబాట మన జెండా ఇందిరమ్మ ఇల్లిచ్చిన కాంగ్రెసుదే కనుక సినన్న దారిలో సీనన్న బాటలో నీ దారి నా దారి కాంగ్రెసు దారిలో సినన్న బాటలో సినన్న దారిలో సీనన్న బాటలో నీ దారి ఉద్బులాపూర్ నియోజకవర్గం నిప్పుల దండై కదిలి ఊకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఆ తోలు నడవడానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్లేసెస్ దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం. కాబట్టి ఎక్కడ అక్కడ ఆశలు కావాలి. రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి శంకుస్థాపకులు మరియు కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు WIDC హైదరాబాద్ వారిని వేదికకి సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ రవీందర్ గారు, SC TGWIDC నిజామాబాద్ మెగా కంపెనీ AVP లక్ష్మారెడ్డి గారు వారిని వేదికకి, శ్రీ సుదర్శన్ రెడ్డి గారు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ TGE శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి సాదర అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి ఒక చక్కని కార్యక్రమం మన నియోజకవర్గంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం. మిగతా వాళ్ళందరూ ఎక్కడి వారు అక్కడ ఆశీల కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. 2600 మంది విద్యార్థుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ ఎక్కడి వారు అక్కడ ఆశీలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గౌరవ పాత్రికేయ మిత్రులకు వేదికకు కుడివైపున కుర్చీలు వేస్తున్నాం. వండర్ఫుల్ ప్రోగ్రామ్ బై honorable చీఫ్ మినిస్టర్. భవన నిర్మాణ శంకుస్థాపనతో పాటు శంకుస్థాపనగా మనం అనుకోవచ్చు. రేపటి వారి భవిష్యత్తును నిర్మించడానికి ఈ రోజు పునాది పడుతోంది. ఈ పునాది ద్వారా వారి భవిష్యత్తును నిర్మించుకోవడానికి వారందరూ సీనియర్ డార్మెటరీ బ్లాక్ number 2 numbers G+3 dining block with multiple hall and kitchen G+1 3 BHK units 1 number G+1 2 BHK units G+3 1 BHK ground laboratory block 1 number G+1 library block 1 number G+1
అడ్మిన్ ఒక మాన్యశ్రీ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వప్నం వాళ్ళ విద్యార్థులకు విద్యను రెసిడెన్షియల్ మోడ్లో అందించాలని వారి స్వప్నానికి ఆనవాలుగా 84